హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ వీకెండ్, హ్యావ్ ఏ నైస్ డే, హ్యాపీ సాటర్డే. మరి నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత కాఫీ కబుర్లతో వచ్చేసింది మీ అభిమాన హిమబాల. వింటూనే ఉండండి నా కాఫీ కబుర్లు. వెల్కమ్ టు మై కాఫీ కబుర్లు. మరి ఇవాళ కాఫీ కబుర్ల విషయానికి వస్తే మంచి స్ఫూర్తిదాయకమైన కబుర్లు చెప్పుకుందాం. మనం విషయం ఏంటంటే గుకేష్ దొమ్మరాజు విజయగాథ. ఈ గుకేష్ ఎవరు, ఏంటి, కథ కమామీషు ఈ పాటికి మీకు తెలిసే ఉండాలి. ఇక ఇతని స్ఫూర్తి ఏంటో మనం చూద్దాం. స్ఫూర్తిదాయకం గుకేష్ దొమ్మరాజు విజయగాథ. అసలు గుకేష్ అంటే ప్రపంచాన్ని గెలిచినవాడు అని అర్థం అని వాళ్ళమ్మ చెప్పింది. 18 సంవత్సరాల వయస్సు లోపలే సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో గెలిచి ఆ పేరును సార్థకం చేశాడు తనయుడు గుకేష్. అతని లక్ష్యం చెస్లో ప్రపంచ స్థాయికి ఎదగాలని. అతని ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ఈఎన్టీ డాక్టర్ రజనీకాంత్, మైక్రోబయాలజిస్ట్ పద్మ 4వ తరగతిలోనే చదువును మాన్పించి కేవలం చెస్ విజేతగా చేయాలనే లక్ష్యంతో దానిపైనే తగిన శిక్షణ ఇప్పించడంతో మొన్న ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో గెలిచే ముందే అనేక ఇతర పోటీలలో గెలిచి 2015లో 9వ ఏట ఆసియా స్కూల్ ఛాంపియన్షిప్ విజేతగా, 2017లో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా, తర్వాత ఇంటర్నేషనల్ మాస్టర్ ఛాంపియన్షిప్ విజేతగా, ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధమై అతి చిన్న వయస్సులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు గుకేష్కు తల్లిదండ్రులు ఇచ్చిన సహకారం, చేసిన త్యాగం ప్రపంచ స్థాయికి ఎదిగేలాగా చేసింది. అంతంలో ఎలాంటి సందేహం లేదు అని మనకి. అయితే ఇతనిలో ఈ స్ఫూర్తి మనకి ఉపయోగపడే పాఠాలు కొన్ని ఉన్నాయి. ఇతని చెస్ ఛాంపియన్షిప్ జర్నీలో మనకి కావలసిన కొన్ని స్ఫూర్తిదాయకమైన పాయింట్స్ని మనం గ్రహిద్దాం. నెంబర్ 1, దీర్ఘకాలంలో ఏమి సాధించాలని భావిస్తున్నారో అనగా లక్ష్యంపై స్పష్టత ఉండాలి. నెంబర్ 2, నిరంతరం లక్ష్యంపైనే దృష్టితో సాధన చేస్తూ కొత్త విషయాలు తెలుసుకునే పనిలో ఉండాలి. నెంబర్ 3, సరైన మెంటార్లను ఎంపిక చేసుకొని దినదినాభివృద్ధి చెందుతుండాలి. నెంబర్ 4, చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. అది మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం తప్పక ఉండే విధంగా వారిని మీ లక్ష్యం గురించి ఒప్పించగలగాలి. ఇలా గుకేష్